పేరు డాక్టర్ పిల్లా చంద్రం. ఏపీ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడు రేపు త్వరలో మా ఆలోచన ఏంటంటే ఆటోమేటిక్ గా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏపీలో చాలా అవకాశాలు ఉన్నాయి. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకురావడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా ముందుకు వస్తుందా అని అడగడం జరుగుతూ ఉంది. అలాగే ఎన్టీ రామారావు గారు 1983లో గురుకులాల వ్యవస్థ తీసుకొచ్చి ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది. దళిత పిల్లలు చాలా క్షేమంగా చదువుకుంటూ ఉన్నారు. డిగ్రీ గురుకుల కళాశాలలు ఇప్పటికీ కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కూడా దళితులు కోటా బియ్యమే తింటా ఉన్నారు. మరి కోటా బియ్యాన్ని కాకుండా సన్న బియ్యాన్ని ఇస్తానని చెప్పి మరి జగన్ రెడ్డి చెప్పాడు. కానీ రేపే ఆయన వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మరి సన్న బియ్యాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తుందా అని చెప్పి మేము ఈ సందర్భంగా దళిత ప్రజలందరి తరఫున కూడా ఏపీ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అడుగుతూ ఉంది. అయ్యా మరి మీరు ఈ ప్రశ్నకు వివరంగా సమాధానం అందించాలని మేము కోరడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో తిరిగి మళ్ళీ మనం అమలు చేసుకోబోతున్నాం. ఇంకా గట్టిగా విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, ఎస్సీ సప్లాన్, ఇట్లా 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాం. ఆ కార్యక్రమాలు మళ్ళీ మనం ప్రారంభించుకుంటాం. రెండోది గురుకుల డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీరు సూచించారు. ఇది మంచి సలహా నేను రాసుకున్నా. తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో చూసుకుని ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మూడోది సన్న బియ్యం. ఇక్కడున్న ప్రజలందరూ ఏమనుకోపోతే ఒక చిన్న విషయం, తన్నే దున్నపోతు జోలికి మనం ఎవరో వెళ్ళాం. ఎందుకంటే అమ్మ ఇదేదో తంతుందిరా బాబు అని. కానీ పాలిచ్చి ఆవు దగ్గరికి వెళ్ళి పొద్దున ఈ రోజన్నా నాకు 2 లీటర్లు ఎక్కువ ఇస్తావా అని అడుగుతాం. తన్నే దున్నపోతూ ఇప్పుడున్న ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. పాలిచ్చే ఆవు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. అన్న ఇప్పుడు ఎప్పుడు ఎక్కువ పాలు ఇస్తారని అడుగుతున్నా. తప్పు లేదు దాంట్లో.